మరి ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఈరోజు ఈ యొక్క సభ్యత్వ సేకరణలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎంతో విజయవంతంగా మనము ఈ యొక్క సంఘటన పరువులో కార్యకర్తలందరూ ఎంతో కష్టపడి అంకిత భావంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కరు ఉండండి, దయచేసి మిగిలిన వాళ్ళందరూ ఎక్కడొక్కడ కూర్చోండి. ఈ యొక్క సభ్యత్వ సేకరణ మిగతా వాళ్ళ పార్టీలలాగా మనం ఇంట్లో కూర్చొని చేయడానికి వీల్లేదు. ఎవరైతే సభ్యుడిగా చేరుతాడో వారింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోన్ ద్వారానే ఈరోజు సభ్యులుగా చేర్పించేటువంటి ప్రక్రియ, ఒక ఆన్లైన్ మెంబర్షిప్ మన పార్టీ తరఫున చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మండల కమిటీలకు కూడా, పోలింగ్ బూత్ కమిటీలకు కూడా మనము ఈరోజు కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ యొక్క ఆన్లైన్ మెంబర్షిప్ కూడా విజయవంతం చేయడం జరిగింది. మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఈరోజు సంఘటన పరువు ఏదైతున్నదో దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పద్ధతి ప్రకారము క్రమ పద్ధతిలో ఎప్పటికప్పుడు సభ్యత్వ సేకరణ నుంచి జాతీయ అధ్యక్షుడిగా మరి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు కొనసాగిస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యధికమైన సభ్యులు కలిగినటువంటి పార్టీగా ఈరోజు మనం ఎదిగాం. ఈరోజు మనకు పార్టీ కార్యకర్తలే మన నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడుగా నేనున్నా, లక్ష్మీనారాయణ గారు ఉన్నా, ఇంకెవరున్నా, అందరున్నా కూడా ఈ పార్టీకి ఎవరు లీడర్స్ అంటే పార్టీ కార్యకర్తలే నిజమైనటువంటి నాయకులు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పార్టీ కార్యకర్తల మన పార్టీకి వెన్నెముక. పార్టీ కార్యకర్తలే ఈరోజు పార్టీని అన్ని కష్టాల్లో, ఇబ్బందుల్లో ముందుకు నడిపించేటువంటి వాళ్ళే పార్టీ కార్యకర్తలు. కాబట్టి పార్టీ ఎందుకే ఈరోజు దేశంలో క్యాడర్ బేస్ పార్టీగా నెంబర్ 1 పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో మనమందరము ఇంత పెద్ద కుటుంబంలో ఈరోజు 14 కోట్ల మంది సభ్యులు కలిగినటువంటి కుటుంబంలో మనమందరము సభ్యులుగా చేరడము మన పూర్వజన్మ సుకృతము, గర్వపడాల్సినటువంటి అంశమని మనం చేస్తున్నాను. ప్రపంచంలో 14 కోట్ల మంది కలిగినటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వపడాల్సినటువంటి అంశము. ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి పార్టీ ప్రపంచంలో నెంబర్ 1 కావడము ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు,